నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి యార్ సింధు. నగరంలో 11వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీఎం స్వానిధి 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా పేరుతో మహిళల కోసం ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ఆర్థికంగా, ఉపాధి పరంగా ముందుకు నడవాలని కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. మెప్మా సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, కార్పొరేటర్లు, బ్యాంక్ ప్రతినిధులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఆ డాక్టర్స్ కూడా ఉదయించి మన అందరూ ఒకసారి పోతే చేయలేరు. ఆ డాక్టర్లు స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి. ఇది కాదమ్మా, కొంతమంది అక్కడికి వెళ్ళండి, కొంతమంది జీజీహెచ్కి వెళ్ళండి, కొంతమంది పిహెచ్సి సెంటర్లు ఏడన్నా వెళ్ళండి. డివైడ్ అవ్వండి, వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోండి. ఈరోజు ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో తెలుసుకొని బాధపడకుండా ఎప్పటికప్పుడు ఈరోజు ప్రభుత్వం అన్నీ చేస్తుంది కాబట్టి స్కాన్లు అన్నీ కూడా చేయించుకోండి. కింద వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఆర్పీల దగ్గరుండి కింద మీ గ్రూపులు అందరినీ తీసుకెళ్ళి చేయించండి. మళ్ళీ ఎప్పుడు అడుగుతాను సర్టిఫికేట్లు చూపించారా లేదని, అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి చెప్పట్లు. 1900 మంది స్ట్రీట్ వెండర్స్ కి ఆల్రెడీ పెండింగ్ ఉన్న వాళ్ళై లోన్. నాకు తెలిసి ఒక స్ట్రీట్ వెండర్ ఉదాహరణగా చూశాను. అతను నన్ను సంప్రదించినప్పుడు ఫస్ట్ ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నారు. టిఫిన్ బండి పెట్టుకున్న తర్వాత మేమే మా ద్వారా లోన్ తీసుకొప్పించాం. అతను ఈరోజు ఆ క్వాలిటీ కానీ, అంటే ఆ గ్లౌజులు వేసుకోవటం కానీ, ఆ నీట్నెస్ కానీ, వాటర్ కానీ పెట్టుకొని మన కస్టమర్స్ కూడా ఆ క్వాలిటీ అనేది చూపించి ఈరోజు అతను చిన్న టిఫిన్ బండి ఉపయోగించి ఈరోజు మా దగ్గరే 10 lakhs తీసుకొని ఈరోజు అతను ఒక రెస్టారెంట్ పెట్టారంటే ఆయనకి మనకు సరైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. మహిళలకు వచ్చినటువంటి అనేక గుప్తమైన రోగాలకి మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. అలాగే మా నగరపాలక సంస్థ తరఫున మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజున మనము ఇంట్లో ఉన్న చెత్తని మీరు అక్కడక్కడ పడేస్తున్నారు. ఆ పడేయడం వల్ల అందులో మెయిన్గా ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల ఏం జరుగుతుందని అంటే, మనకు అనారోగ్యంతో పాటు దోమలు, ఈ రోజున మరి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే దానికి కారణం ప్లాస్టిక్ కవర్లు మనము వేసినటువంటి చెత్తే. మరి ఈ చెత్త మనము డ్రైన్లోనో రోడ్లోనే పడేయకుండా మన ఇంటికి వచ్చినప్పుడు కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ కూడా శుభ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. శ్రీనిధి 2.0 భాగంగా ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వచ్ఛాంధ్ర మనం ప్రతి నెల 3వ వారంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ 2.0లో భాగంగా అందరూ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి
వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి తెలియపరచడానికి, వాళ్ళందరూ కూడా గైడ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే లోన్స్ ఉన్నాయో లోన్స్ కూడా ఏ విధంగా ఇస్తారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా అందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టారు. నిన్నేమో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ తోటి మెప్మా ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైనా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మీరు ఒకసారి గమనించినప్పుడు మన ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఎక్కువ మహిళల్ని ఏదో విధంగా అభివృద్ధి చెందాలి, మహిళలు అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా నారీ శక్తి పరివార్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా మనం జీజీహెచ్లో ఓపెన్ చేశాం. ఏంటంటే ఆ రోజు 22 నుంచి 7వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా అన్ని ఎక్కడ పిహెచ్సి సెంటర్లు ఉంటాయో మన జిల్లా అంతా కూడా మహిళలకి ఫ్రీ చెకప్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, సమాజంలో బలంగా ఉండాలి. మహిళలు ఎప్పుడైతే బాగుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. మహిళ బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టారు. రేపు 2వ తారీఖు దాకా అన్నీ కూడా చెకప్లు చేస్తున్నారు. పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. మానవతా హృదయంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 72 మందికి 46 లక్షల చెక్కులు అందజేశారు. కొండపి గురుకుల పాఠశాలకు 3 లక్షలకు పైగా విలువైన మెడికల్ కిట్లు మంత్రి అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క స్కూల్కి 3 లక్షల పైచీలకు ఖర్చుతోటి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కిట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో హైట్ చూసే స్టాండ్ దగ్గర నుంచి వెయిట్, చెస్కోపు, నెబులైజరు, టార్చి, థర్మామీటర్, ఫోటోస్కోపు, అదేవిధంగా నెబులైజరు, ఇలా హీమోగ్లోబిన్ టెస్ట్ చేసేటువంటిది ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎమర్జెన్సీలో షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి కౌచ్తో సహా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల, భద్రత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీస్తూ ఉంది. దీని ప్రకారం ప్రభుత్వం చేసినటువంటిది పిల్లలకి మంచి నాణ్యమైన చదువు కావాలి, నాణ్యమైన విద్యతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అభిలక్షణ. దానికి అనుగుణంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో వేట సాగించే 36 మంది మత్స్యకారులకు 100% సబ్సిడీతో ట్రాన్స్ ఫాండర్లను ఒంగోలు టీడీపీ కార్యాలయంను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన 19 మంది, ఒంగోలు మండలం గుండాయపాలెంకు చెందిన 17 మంది మత్స్యకారులకు వీటిని అందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మేయర్ గంగాడ సుజాత, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, ఒంగోలు ఎఫ్డిఓ దరివేముల ఆశ, ప్రకాశం జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య తదితరులు పాల్గొన్నారు. జేడీ గారి ఆధ్వర్యంలో మన ఫిషర్మ్యాన్స్ ఉండేది ఎక్కువ కాబట్టి ఫిషర్మ్యాన్స్కి కమ్యూనికేషన్ యూనిట్ని 35 బోట్లకి పెట్టేటట్టుగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. 35 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం కూడా. కాబట్టి ఈరోజు వచ్చే లోపలికి గుండమాల 19, గుండాయిపాలెం 18 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.
ఇంకా చాలామంది బోట్లు కూడా ఉన్నాయి, అవసరం ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ఇస్తారు. ఒక్కో యూనిట్ కాస్ట్ ఇది 35,000 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఇవ్వటం. ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే ఫిషర్మ్యాన్స్ ఎప్పుడు కూడా పల్లికారులు కానీ పట్టపాలాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాయి. పోయినసారి గవర్నమెంట్లో కూడా వాళ్ళకి వలలు కానీ బోట్లు కానీ మోటార్లు కానీ ఆ టీవీఎస్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే మనం వాళ్ళకి మేజర్ సబ్సిడీలు ఆ రోజు ఇచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ పాపాను పోలా. ఈరోజు మళ్ళా ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక్కోటి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అందులో 20,000 రూపాయలు వాళ్ళకి ఏదైతే మత్స్యకారుల బ్యాండ్ పీరియడ్లో కూడా వాళ్ళకందరూ కూడా డబ్బులు వేసాం. ఈరోజు అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే 35 మంది మనకి 17 ఒక 18 35 మందికి ఈరోజు ఇచ్చారో ఇంకా మిగతా వాళ్ళకు కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెండౌన్ కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా దస్తావేజు లేఖర్లు ధర్నా చేశారు. ఓటీపీ విధానం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సంఘం నాయకులు వినయ్ సాగర్ అన్నారు. వెంటనే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి సులభతరంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు మోహపర్తి హరిబాబు, వీరబ్రహ్మచారి, ప్రసాద్, నారాయణ దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఈ నూతన విధానం బాగుంది. బట్ దాంట్లో ఉన్న చిన్న చిన్న అవకతవకలు, ఈ ఓటీపీ విధానం అయితేనేమి, ఎన్ఆర్ఐలకి అవకాశం లేకుండా ఉండడం ఏమిటి, అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఇబ్బందులను తొలగించమని మేము రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం పిలుపు మేరకు ఈ పెండౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. 2వ రోజు కార్యక్రమం జరుగుతుంది. సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి, లోపాలు కాదు కానీ ఇబ్బందులు అంటే ఏంటంటే ఈ ఓటీపీ విధానం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు మాకు ఇబ్బందికరంగా అయింది. ఇప్పుడు అదే ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఓటీపీ అడిగితే దానికి చట్టబద్ధత ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఇక్కడ డేటా ఎంట్రీ చెక్ స్లిప్ తయారు చేస్తూ మేము ఓటీపీలు అడుగుతుండేసరికి పబ్లిక్కి అది ఇబ్బందిగా ఉంది. అది ఒకవేళ ఈ మధ్యకాలంలో ఈ బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఓటీపీ విధానం వచ్చింది. ఆ ఓటీపీ విధానం వల్ల చాలామంది నష్టపోతున్నారు. అటువంటి భయాందోళన ఉన్న ప్రజలకి మేము ఓటీపీలు అడుగుతుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచేనా, మీదేనా కరెక్ట్గా, లేదు ఇంకేదన్నా అయితే మీదే బాధ్యత అని ఇలాగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది. పేదల వైద్యానికి ప్రభుత్వం సాయం అందిస్తోందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పేదలు అనారోగ్యంతో ఆపరేషన్లు చేయించుకుంటే వైద్య ఖర్చులో దాదాపు 40% ప్రభుత్వం ఇస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 26 మందికి 20,38,815 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలు టీడీపీ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 327 మందికి 6,47,22,637 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. పేదలు ఎవరైనా ఆపరేషన్లు చేయించుకుంటే అందుకు సంబంధించిన బిల్లులతో వస్తే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ శాండిలియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 6,47,22,000 రూపాయలు ఈరోజు అందరికీ ఇచ్చాం ఈ 15 నెలలకి. ఈరోజు అదేవిధంగా 26 మెంబర్స్కి 20,38,000 రూపాయలు ఈరోజు ఇచ్చాం. మీ ద్వారా కూడా ప్రజలకు తెలియపరుస్తుంది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 లక్షలు 3 లక్షలు హాస్పిటల్లో అయితే
ఖచ్చితంగా వాళ్ళకి 30-40% మాత్రం ప్రభుత్వం నుంచి CMRF ద్వారా మళ్ళీ మీకు రిటర్న్ ఇప్పిస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు రిసిప్ట్లు తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు తిరిగి డబ్బులు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాట్రగడ్డ సురేష్ బాబు అండి, నాది కమ్మపాలెం 7వ డివిజన్. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. హార్ట్ సర్జరీ చేయించుకున్నాను నేను. దానికి కాను 6,15,000 రూపాయలు ఖర్చు అయిందండి. దానికి ఎమ్మెల్యే గారి చొరవతోటి నాకు 2,09,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు నాకు. వారికి ఎమ్మెల్యే జనార్దన్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అబ్బాయికి రోడ్ యాక్సిడెంట్ అవటం వల్ల బ్రెయిన్ ఆపరేషన్ చేయించాలి. 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మా డివిజన్ అధ్యక్షులు వాళ్ళందరి సహాయంతో ఎమ్మెల్యే గారి ద్వారా మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము. ఇది మాకు 3,54,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, సీఎం గారికి ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ICDS ను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాయని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి AR సింధు అన్నారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ CITU 11వ రాష్ట్ర మహాసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. పేద ప్రజలకు, గర్భవతులకు, బాలింతలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ కార్యకర్తలను విడదీసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 42 రోజుల పాటు రాష్ట్రంలో సమ్మె చేసి చరిత్ర సృష్టించి విజయాలు సాధించామని అన్నారు. యాప్ల పేరుతో పరిభారం పెంచడమే తప్ప లబ్ధిదారులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి ఉపయోగకరం లేదని అన్నారు. మహాసభలను డాక్టర్ ఉదయని ప్రారంభించారు. CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు, మాజీ ఎమ్మెల్సీ KVS లక్ష్మణరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బేబీరాణి, కారుసాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విధానాన్ని మన సంఘంతో పాటు గుజరాత్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తా ఉన్నాం. మనం మాత్రమే ఈ విధానం మీద బాగా స్ట్రగుల్ ఇచ్చి పోరాడుతున్నాం. Is it because that Anganwadi workers don't want to much workload? Is that simple? No. We have to be we have to understand the issue and tell the people, because it is for the people that we are taking up this struggle. That what is the entire business? Even everybody knows the Anganwadi system itself is in a very poor situation. The facilities that not enough in the Anganwadis, and even the nutrition, the food, the money allocated for each children for the supplementary nutrition. ఈ మొబైల్ ఇవ్వడం ద్వారా లేదా యాప్స్ ఇవన్నీ మనకి పరివారం పెరిగిపోతూ ఉంది. ICDS ని విధ్వంసం చేయడానికి ఈ ఉద్దేశించిన సంస్థ ఇది. న్యూట్రిషన్, పేద పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి దీన్ని కేటాయించి ప్రభుత్వాలు 8 రూపాయలు పర్ చైల్డ్ కేటాయించి దానిలో మొత్తం సర్దుబాటు చేయాలని, ఎక్కువ ఇవ్వాలని మన మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వాలు. 8 రూపాయలు ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వనేది ప్రజలకు కూడా తెలుసు. ఎలా మనం దీని నుంచి వెనక్కి పోకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన ICDSని కేటాయించిందే పేద ప్రజల కోసం. కాబట్టి వస్తున్న ప్రభుత్వ విధానాలని వాడుకున్న వాళ్ళ యొక్క కుట్రలో స్వభావాన్ని కూడా ప్రజలకి ఎడ్యుకేట్ చేసే పాత్రను కూడా మనం ఎక్కువగా పోషించాలి. మనం ఏ రకంగా వాటిని ప్రివెంటివ్గా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంచెం బాగా మన ఫ్యామిలీకి కానీ మన సొసైటీకి కానీ ఎలా మనం సహాయపడగలుగుతాం అనేది కొన్ని విషయాలు మేము ముందు చెప్దాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్గా చాలా హెల్త్ గురించి ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత మీ అందరి సంరక్షణలోనే వాళ్ళు పెరుగుతారు, పెరిఫరీలో ఎస్పెషల్లీ టౌన్స్లో కాకపోయినా. సో వాళ్ళందరికీ మీరు ఏ రకంగా అవగాహన పెంచుకొని వాళ్ళని ఏ రకంగా పోషించాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, తల్లులకు సరైన సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మన దేశంలో అంతకుముందున్న కంపారిటివ్గా చూసుకుంటే ఆరోగ్య సూచీలన్నీ చాలా మెరుగుపడుతున్నాయి. గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అట్లా మనకి పెట్టగానే సరిపోదు,
దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది అన్నింటిలోకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకు కూడా చాలా రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడంలో వెనకబడేసరికి మన దేశం మిగతా దేశాలు అంతగా వృద్ధి చెందలేదని నాకు అనిపిస్తూ ఉంది. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంతో విరాజిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు పరిధిలోని బాపూజీ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి 2 పండ్ల మొక్కలను ఇవ్వడంతో పాటు రహదారుల వెంట, ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మంత్రి స్వామి అన్నారు. ప్రజలందరూ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ క్లాత్ బ్యాగులను వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీముతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డోమా పీడీ జోసఫ్ కుమార్, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, సర్పంచ్ మమత, మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు తదితరులు పాల్గొన్నారు. బాపూజీ కాలనీ సంబంధించి ఈ కార్యక్రమానికి హాజరైన కూడా ముందుగా స్వాగతం. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, ప్రజాప్రతినిధులకు, అలాగే కొంత సమయం శ్రమదానం చేసి ఈరోజు పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజాబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా చేయబోతా ఉన్నాం. అదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ని అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రులు దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్రల విగ్రహాలను టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల 21వ తేదీ ఆవిష్కరిస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత,
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సత్య కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే విలువలతోటి నీతి నిజాయితీగా అనేక ఉన్నత పదవులు చేసి ఈ ప్రకాశం జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్న మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే అనంతపూర్ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వీళ్ళ ముగ్గురు విగ్రహ ఆవిష్కరణ రేపు 21వ తారీఖున మన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రివర్యులు అనిత గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక మంత్రివర్యులు స్వామి గారు, మన మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ఇంకా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు మన నారాయణ రెడ్డి గారు, అలాగే నూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, కందుకూరు శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ మన ఎరిక్షన్ బాబు గారు, ఇంకా దామచర్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తూర్పునాయుడుపాలెం గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ముందుగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి మర్లపాడు గ్రామంలోని విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరొక ముఖ్య మనవి. దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకం అని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. వికసిత భారత్ 2047లో భాగంగా ఒంగోలు శ్రీ హర్షిణి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనకు అనుగుణంగా యువత అందరూ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు నడవాలని జేసీ అన్నారు. సరికొత్త ఆలోచన విధానాలతో యువత ముందుకు నడవాలని శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కిరణ్ కుమార్, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, కళాశాల డీన్ ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు. Good morning, all of you. Highest in our country, and now the census is. ఐదుగురు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. వారికి చిన్న ఇప్పుడు ఈ కాలేజీ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్
సాధించే సంకల్పానికి proud to speak on a subject that is very backbone of our nation's growth, the role of women empowerment in Viksit Bharat. Our Honorable Prime Minister Narendra Modi ji give us the Viksit Bharat 2047, a development India by 100th year of independence. 2047 భాగంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ వికాస్ పర్వ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కాలేజీల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హర్షిని కాలేజ్ మనము ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీని తాలూకా ముఖ్య ఉద్దేశం 2047కి మనము అన్ని రంగాల్లో మనం కోరుకునే విధంగా భారతదేశం అభివృద్ధి చెందాలనేది ఆ తాలూకా ఆలోచన యంగ్ బ్లడ్స్ అయిన స్టూడెంట్స్కి ఇన్కల్కేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఈ హర్షిని డిగ్రీ కాలేజ్లో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటాం. వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీహర్షిని డిగ్రీ కాలేజీకి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా విద్యాశాఖ డిఈఓ గారు మరియు స్టెప్ అధికారులందరూ వచ్చి విద్యార్థులకి వికసిత భారత్ ఆ కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు ఆ ప్రోగ్రాం జరిగింది. రాబోయే రోజుల్లో 2047 కల్లా ఇండియా సూపర్ పవర్గా మారాలని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని, స్వచ్ఛ ఇండియా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. దానికి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒంగోలు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నప్పటికీ పుస్తకాల ఫీజు చెల్లించలేదంటూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని ఓ విద్యార్థిని తన తల్లితో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. పేర్నమెట్టలో నివాసం ఉంటున్న పల్లవి రాజేశ్వరి ఇంటర్మీడియట్ ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదివింది. పేదరికం కారణంగా మొదటి 2 సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయకుండా సీనియర్ల వద్ద తెచ్చుకుని చదివి ఇంటర్ పూర్తి చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం పుస్తకాల ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో బాధిత విద్యార్థిని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్తో కలిసి ఆర్ఐఓ ఆంజనేయులను సంప్రదించగా ఆయన నుండి సరైన సమాధానం రాకపోవడంతో డిగ్రీ ప్రవేశాల గడువు పూర్తి కావస్తూ ఉండడంతో తల్లితో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. జిల్లా కలెక్టర్ను కలిసి తనకు న్యాయం చేయాలని విద్యార్థిని రాజేశ్వరి వేడుకుంది. చదువుకున్న ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఒంగోలులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2023 నుంచి 25 బ్యాచ్ నాది. ఫస్ట్ ఇయర్లో బుక్స్ తీసుకోలేదు. సెకండ్ ఇయర్లో వారు ప్రెషర్ పెట్టి లెటర్ మీద సైన్ చేయించుకొని లెటర్ రాపిచ్చి సెకండ్ ఇయర్ బుక్స్ ఇచ్చారు. మేము ఫీజు మొత్తం కట్టేసాం. ఫస్ట్ ఇయర్లో బుక్స్ తీసుకోపోయినా ఆ ఫీజు కట్టాల్సిందే అని చెప్తున్నారు. ఆర్ఐఓ దగ్గరికి ఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్తే దాంట్లో హాఫ్ అయినా కట్టాల్సిందే, 3000 అయినా కట్టాల్సిందే, కడితేనే ఇస్తామని చెప్తున్నారు. ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి, మేమైనా ఇవ్వము, ఫీజు కడితేనే ఇస్తామని చెప్తున్నారు. ఇంకా బుక్స్ ఫీజు 6500 ఉంది, అది కడితేనే ఇస్తాము. అసలు మేము బుక్స్ తీసుకోలేదు, తీసుకోపోయినా కట్టాల్సిందే. అసలు తీసుకోకుండా ఎవరు చదవమన్నారు? అసలు మీరు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్లో చదువుకోవాలి కదా, బుక్స్ ఫీజు అలాంటి కట్టలేనప్పుడు, ఫీజులు కట్టలేనప్పుడు గవర్నమెంట్లో చదువుకోవాలి, ప్రైవేట్లో ఎందుకు చదువుతున్నారు అన్నాడు. ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల్ని ఫీజుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఎవరికైనా చెప్పుకోండి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జిల్లా ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో ఒక విధంగా మాట్లాడుకోమని చెప్తా ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం మేము నిర్వహించాల్సిన, కలెక్టర్ గారిని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఒక విద్యార్థి పుస్తకాలని సీనియర్ దగ్గర తీసుకొని చదువుకున్నందుకు ఎవరిని సెకండ్ ఇయర్ విద్యార్థి దగ్గర పుస్తకాలు తీసుకోమన్నారు. నువ్వు అలా తీసుకోవడానికి వీల్లేదు, మా దగ్గరే కొనాలి, కొనకపోయినా ఆ ఫీజు చెల్లించాలని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒత్తిడి చేసి ఆ ఫీజు కట్టమని చెప్తా ఉన్నారు. మేము కట్టలేము, మేము ఆల్రెడీ పుస్తకాలు మీ దగ్గర తీసుకోలేదు అంటున్నా కానీ ఒప్పుకోవటం లేదు. మీరు ఫీజులు కట్టలేనప్పుడు
గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుకోండి, ఎక్కడ కూడా చదవమన్నారని చెప్పి అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయటం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యాసంస్థల్లో పుస్తకాలు అమ్మకూడదని చెప్పి చట్టం చేసింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఆ చట్టాన్ని బలవంతంగా విద్యార్థుల మీద రుద్దటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. చీరాల మండలం తోటవారిపాలెం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 55 సంవత్సరాల అంజిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారు డ్రైవర్ అతివేగమే కారణమని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తోటవారిపాలెం హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో బాపట్ల వైపు నుంచి పేటపాలెం వైపు వస్తున్న కారు నెంబర్ AP31 CL 9234 గల కారు డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా కారు తోలుతూ ఎదురుగా వస్తున్న కొత్తనందాయపాలెం గ్రామానికి సంబంధించిన అట్ల అంజిరెడ్డి అనే అతని బైక్ను గుద్దగా అతను అక్కడ రోడ్డుపై పడి తీవ్ర రక్తగాయాలతో అక్కడే చనిపోవడం జరిగింది. దీని మీద వారి బంధువుల వద్ద రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. క్యాంపు కార్యాలయంలో సీఎం RF చెక్కులు పంపిణీ. ICDS ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా కార్యదర్శి యార్ సింధు. నగరంలో 11వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. డి న్యూస్ లో నేటి మాట. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.